హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీ అండి. ఇది రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, క్విక్గా కూడా రెడీ చేసుకోవచ్చు. ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీరా వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఒక టమాటో కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా 1 టీ స్పూన్ కారము, ఒక అర టీ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక అర టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగలు 1 కప్పు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. చూడండి, ఈ ఉప్పు, కారం, ఈ మసాలాలన్నీ శనగలకు పట్టే విధంగా ఇలా 1 మినిట్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఇలా స్మాష్ చేసుకుంటే గ్రేవీ అన్నది థిక్గా వస్తుంది. ఇలా 2 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని 1 మినిట్ పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చోలే మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా, క్విక్గా రెడీ అవుతుంది. ఇది రైస్, రోటీ, చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.